జగన్మోహన్ రెడ్డి మరో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య కూడా చేశారు. దీనికి సరైనది ఒకసారి అది నేను చదివి వినిపిస్తా. జరగబోయే ఎన్నికల్లో ధర్మం అధర్మం మధ్య యుద్ధం జరుగుతుందన్నారు సీఎం జగన్. ప్రజలందరిది శ్రీకృష్ణుడి పాత్ర అని, తనది అర్జునుడి పాత్ర అన్నారు సీఎం. జమ్మి చెట్టుపై దాచిన ఓటు అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న పెత్తందారులను ఓడించేందుకు ప్రయోగించాలని పిలుపునిచ్చారు. రైట్, దీన్ని ఎలా చూడాలి? నేను అర్జునుడిని, మీరందరూ శ్రీకృష్ణుడి పాత్ర పోషించాలి, జమ్మి చెట్టులో ఉన్న అస్త్రాన్ని మీరు ఉపయోగించాలని సీఎం పురాణాల ప్రస్తావన తేవటం. కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా అనెక్డోట్స్ తోని ఇప్పుడు కనుక 1:40 నిమిషాలే మాట్లాడారని అన్నారు. సో అంత సుదీర్ఘ ఉపన్యాసాలు అట్రాక్ట్ ఉండాలి అంటే కమ్యూనికేషన్ షుడ్ హ్యావ్ అనెక్డోట్స్. అందులో పౌరాణిక గాథలు, పౌరాణిక పాత్రలు ప్రజల ఉదయాల్లో బలమైన ముద్రలు వేసింది కదా. వేల సంవత్సరాలుగా భారత రామాయణాలు భారతీయ జీవన విధానంలో భాగమై భారత ప్రజలకు ఒక ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి గాథలు కదా. సో అందువల్ల ఆ పాత్రల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సో అందులో మా హీరో ఇప్పుడు మహాభారతం యొక్క గొప్పతనం ఏంటంటే ఆధునిక జీవితానికి సంబంధించిన అన్ని దొరుకుతాయి. యూ సర్చ్ ఫర్ ఎనీథింగ్ విల్ గెట్ ఇట్. రాజకీయ కుట్రలు దొరుకుతాయి, కుతంత్రాలు దొరుకుతాయి, పొత్తులు దొరుకుతాయి, ఎత్తులు దొరుకుతాయి, జిత్తులు దొరుకుతాయి. మీకు అలా దొరకదు లేదు. అంటే ఎగ్జాక్ట్లీ సీఎం జగన్ ఏమన్నారు ఒకసారి విందాం నాగేశ్వర్ గారు. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో, విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది, ప్రజలందరిది. అర్జునుడి పాత్ర మీ బిడ్డది, మీ అన్నది, మీ తమ్ముడిది. సార్ మనం చూసాం, మీరు ఇందాక ప్రస్తావించిందే. అందుకే అర్జునుడి పాత్ర అంటూ కూడా మీ అన్న, మీ తమ్ముడు, మీ కొడుకు, మీ మనవడు అని పార్థ, అర్జున, కిరీటి, ధనంజయ, బీభత్స, ఫల్గుణ, సవ్యసాచి ఇలా 10 పేర్లు ఉన్నాయి అర్జునుడికి. సో కిరీటి ఇట్లా 10 పేర్లు ఉన్నట్లే జగన్ కూడా 10 రూపాయల్లో జనాన్ని చెప్పుకుంటున్నాను. మీ అన్న, మీ తమ్ముడు, మీ కొడుకు, మీ బిడ్డ, మీ మనవడు. సో అది అందుకే నేను అన్నది ఇలాంటివి ఏంటంటే రొటీన్ ఉపన్యాసాలు జనాన్ని అట్రాక్ట్ చేయవు. సో కమ్యూనికేషన్, పొలిటికల్ కమ్యూనికేషన్ అయినా ఎనీ కమ్యూనికేషన్ అయినా ఇఫ్ ఇట్ ఈస్ శాండ్విచ్డ్ విత్ అనెక్డోట్స్. ఈవెన్ మీకు హరికథలు కూడా, నేను చాలా చిన్నప్పుడు హరికథలు ఎక్కడ జరిగితే అక్కడ ఉండేవాళ్ళం మా ఊర్లో. సో హరికథల్లో కూడా పిట్టకథలు చెప్తూ ఉంటారు. మధ్యలో హరికథకు ఉండి మీరు మహాభారతం కూడా చదవండి, అనేక చిన్న కథలు ఉంటాయి. ఆ కథలు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. వల్ల దట్ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ స్ట్రాటజీ. దానికి ఎవరికి వాళ్ళు అంటే మహాభారతం ప్రత్యేకత ఏంటంటే అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఆధునిక పాత్రలకు కావాల్సిన ప్రతి పాత్ర దొరుకుతుంది అక్కడ. సో హీరో దొరుకుతాడు, విలన్ దొరుకుతాడు, సహనటులు దొరుకుతారు, హీరోయిన్లు దొరుకుతారు. సో అత్యాచారాలు చేసే విలన్లు దొరుకుతారు. సో మనకు సినిమాలలో హీరోయిన్ పైన అత్యాచార ప్రయత్నం చేసిన పాత్ర మీకు మహాభారతంలో ఉంటుంది. ద్రౌపది పైన దుశ్శాసనుడు జరిపిన అత్యాచారం, దుశ్శాసన పర్వం ఉంటుంది, దుశ్శాసన దుర్వినీతి పర్వం అన్ని ఉంటాయి అందులో. అందుకే దాన్ని ఒక ఎఫెక్టివ్గా మీరు సినిమా పాటలలో వాడతారు. పొలిటికల్ ఇప్పుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి సినిమాలో అంటాడు, ఈ సమాజాన్ని అగ్గితో కడిగే అని చెప్తూ అంటాడు. రామబాణ మార్పిందా రావణ కాష్టం, కృష్ణ గీత పిందా నిత్య కురుక్షేత్రం. సో అందువల్ల ఈవెన్ మహాకవి శ్రీశ్రీ లాంటి వాడే అంటాడు కదా, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని. సో నాస్తికుడైన శ్రీశ్రీ కూడా జగన్నాథ రథ చక్రాలు వాడాడు. ఆ జగన్నాథ రథ చక్రాలు ఇంగ్లీష్లో కూడా పదమైంది. మోడీ మీకు ఇప్పుడు జగ్గర్నాట్ అంటారు. ఇప్పుడు మోడీ జగన్నాథ రథ చక్రాలు మోడీ జగ్గర్నాట్ అంటారు. ఇంగ్లీష్లో ఆ జగ్గర్నాట్ పదం కూడా జగన్నాథ రథ చక్రాల నుంచి వచ్చింది. సో ఇంగ్లీష్ పదం కూడా అయిపోయింది జగన్నాథ రథ చక్రాలు. అది సింబాలిజం అనేది పొలిటికల్ కమ్యూనికేషన్ లో ఒక తెలివైన వ్యూహం కదా.